అందరికీ నమస్కారం. ప్రాణం పోయినా సరే ఈ 2024లో తులారాశి వారు ఈ 3 తప్పులు మాత్రం చేయకండి. ఉన్నదంతా పోయి రోడ్డు మీదకొచ్చేస్తారు. ఖచ్చితంగా తులారాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను ఎక్కడ ఉన్నా తప్పకుండా మాత్రం చూడండి. 2024లో తులారాశి వారు చేయకూడని ఆ 3 తప్పులు ఏంటో ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే ఈ 2024లో తులారాశి వారికి ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో కూడా చూద్దాం. అయితే తులారాశి వారు ఖచ్చితంగా కొన్ని నియమాలు కూడా పాటించవలసి ఉంటుంది. మరి అవి ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో ఎంతో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. ఈ తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులుగా ఉంటారు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అయితే వాళ్ల జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహించడం జరుగుతుంది. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీతత్వంతో తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితో కూడా పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు కూడా లొంగరు. ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ తులారాశి వారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సునిశ్చితంగా, న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్తారు. ఎవరైనా తగువులాడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వీరికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. తులారాశి వారికి యవ్వన ప్రాయంలోనే అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా ఉంటారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తూ ఉంటారు. అయితే ఈ తులారాశి వారు సాంకేతిక విద్యలో మంచిగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది. మరి 2024లో ఖచ్చితంగా తులారాశి వారు చేయకూడని ఆ 3 తప్పులు ఏంటి అంటే, వీటిలో మొదటి తప్పు ఏంటి అంటే భారీ వ్యాపారాలు చేపట్టడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2024లో వీరికి శని అనుకూలంగా ఉన్నా కూడా మీరు వ్యాపారం చేయొచ్చు. కానీ అధిక పెట్టుబడి పెట్టి భారీ వ్యాపారాలు మాత్రం చేయకండి. ఎందుకంటే మీకు అస్సలు కలిసి రాదు. ఎందుకంటే మీకు గ్రహరీత్యా ఈ వ్యాపారాలకి ఖచ్చితంగా అనుకూలంగా లేదు. మీరు ఇంతకు ముందే పెట్టుకున్న వ్యాపారాలని కంటిన్యూ చేస్తే చేయొచ్చు, గాని కొత్తగా వ్యాపారాలని ప్రారంభించడం మాత్రం చూసుకొని ప్రారంభించాలి. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకుని ప్రారంభించుకోవచ్చు. అయితే ఈ విధంగా భారీగా పెట్టుబడులు పెట్టి మీకున్న ఆస్తి మొత్తం అంతులో పెట్టేసి ఈ విధంగా అయితే వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించవద్దు. దీంతో పాటుగా భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారికి 2024లో భాగస్వామ్య వ్యాపారం ఏదైతే ఉందో, అంటే భాగస్వామ్యంగా మీరు చేపట్టేటటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అది కూడా అస్సలు చేపట్టద్దు. మీరు ప్రశాంతంగా మీకు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారం చేయండి. లేదంటే మీరొక్కరే, అంటే మీరు గాని మీ కుటుంబ సభ్యులు ఈ విధంగా చేసుకునేటటువంటి వ్యాపారం అయితే చేసుకోండి. గాని పరాయి వ్యక్తుల్ని, అంటే మీ చుట్టాల్లో లేకపోతే మీ సన్నిహితులో, స్నేహితులో ఈ విధంగా ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి నమ్మకంగానే మీరు పెట్టుకున్నా కూడా మీకైతే ఈ వ్యాపారం కలిసి రాదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుటుంబం తప్ప, మీ రక్త సంబంధీకులు తప్ప బయట వారితో భాగస్వామ్య వ్యాపారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దు. అయితే
చిన్న చిన్న వ్యాపారాలను అయితే పెట్టుకోవచ్చు. అంటే మీరు తక్కువ పెట్టుబడి పెట్టి ఈ విధంగా మీరు నడిపించుకునేటటువంటి వ్యాపారాలను పెట్టుకున్నా ఎలాంటి సమస్య రాదు. కానీ మీరు ఈ విధంగా భాగస్వామ్య వ్యాపారం, భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేటటువంటి వ్యాపారాలు పెట్టుకోవద్దు. ఇక ఈ 2024లో మరొక తప్పు ఏంటంటే షూరిటీ సంతకాలు చేయడం, హామీలు ఉండడం, ఇంకా మాట ఇవ్వడం, హామీలుగా ఉండడం, ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు తులారాశి వారు ఈ 2024లో. ఎందుకంటే మీ గ్రహస్థితి కాస్త తడబాటుగా కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ విధమైనటువంటి మాట ఇవ్వడాలు, లేకపోతే హామీలు ఉండడాలు, మీరు ఎదుటి వాళ్ళకి లేదంటే షూరిటీ సంతకాలు పెట్టడం, షూరిటీ ఉండడం, ఇలాంటివి మాత్రం దయచేసి చేయకండి. ఎందుకంటే మీరు చేపట్టేటటువంటి ఈ పనుల కారణంగా మీ జీవితం, మీతో పాటు మీ కుటుంబ జీవితం కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2024లో తులారాశి వారు సంతకాలు పెట్టడం, లేదంటే మీకు సంబంధం లేని ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడం లాంటివి మాత్రం చేయకండి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మీరు మీ స్తోమతకు మించి హామీలు ఉండడం కానీ, మాట ఇవ్వడం కానీ, లేకపోతే మీకు మీ పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటి విషయాలలో, ఆ వ్యవహారాలలో మీరు ఎదుటి వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులకు, ముఖ్యంగా సన్నిహితులకో లేకపోతే స్నేహితులకో, మీకు తెలిసిన వాళ్ళు కదా ఇచ్చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ విధంగా మీరు సంతకాలు చేయడం వల్ల ఖచ్చితంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ కారణంగా మీ ఇంట్లో వాళ్ళు కూడా నడి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ షూరిటీ సంతకాలు లాంటివి మాత్రం చేయకండి. ఇక మూడవ తప్పు ఏంటంటే ఈ 2024లో తులారాశి వారు చేయకూడని మూడో తప్పు ఏంటి అంటే ఉద్యోగంలో మార్పు. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, కొత్త సంవత్సరం కదా వెళ్ళిపోదాం, లేకపోతే వేరే ఉద్యోగం ఆఫర్ ఏదైనా వచ్చింది అనుకుంటే వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ మీరు ఇలా ఉద్యోగాన్ని మారే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే మీ పై అధికారులతో ఏదో సమస్య వచ్చిందని, లేకపోతే మీరు చేసేటటువంటి ఉద్యోగం మరీ తీవ్రమైన ఒత్తిడితో ఉందని ఆందోళన చెందుతున్నారని, మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, ఇంతోటి దానికి నేను ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి, వేరే దగ్గర నేను కనీసం తక్కువ జీతానికైనా సరే నేను ప్రశాంతంగా ఉంటాను కదా అన్న ఉద్దేశంతో మీరు గాని ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు కోరుకుంటే చాలా నష్టపోతారు. కాబట్టి మీరు 1కి 10 సార్లు ఆలోచించుకొని మీరు తీసుకునే నిర్ణయం సరైనదా కాదా, దీనివల్ల నేను ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నాను, నాతో పాటు నా కుటుంబ సభ్యులు ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తారు అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉద్యోగంలో మార్పు దాని గురించి మాత్రం చాలా కీలకంగా ఆలోచించాలి. అయితే మీకు అలాగే మీ స్వతహానికి అంటే మీ స్వభావానికి ఖచ్చితంగా సరిపోయేటటువంటి ఉద్యోగం మీకు ఎదురొస్తే, అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా అలాంటి విషయాల్లో మీరు నిర్ణయం తీసుకోవచ్చు. అందులో ఎలాంటి సమస్య ఉండదు. కానీ లేదు మీకు మీరుగా ఏదైనా ఒత్తిడి, ఆందోళనతో ఉద్యోగం మారాలని లేకపోతే ఉద్యోగం మానేయాలని అనుకుంటే గనక 1కి 2 సార్లు ఆలోచించుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటే ఖచ్చితంగా తులారాశి వారికి ఏ సమస్యలు రావు. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.